హలో కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. సో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. అందరూ చేసేలాగే కాకుండా ఈసారి సెపరేట్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే మా మమ్మీ రోజు చికెన్ అయితే చేసిందనమాట. సో మీరు బయటకు వెళ్ళి రెస్టారెంట్ ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అదే విధమైన టేస్ట్ మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రొసీజర్ మొత్తం చూసి చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మరి ఇంకా ఎలాంటి ఆలస్యం అయితే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? ఈ చికెన్ కర్రీ చేయడానికి 750 గ్రామ్స్ బోన్స్తో ఉన్న చికెన్ తీసుకున్నానండి. మీడియం సైజులో పీసులు కట్ చేయించుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఉప్పు నీటిలో అరగంట సేపు ఉంచానండి. ఉప్పు నీటిలో ఉంచి తీసిన చికెన్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు పెరుగు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ కర్రీకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ వేసుకుని చికెన్కి బాగా పట్టేలాగా అడికి పైకి కూడా కలుపుకోవాలండి. ప్రతి పీస్కి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు నీటిలో అరగంట సేపు ఉంచి చికెన్ మనం కర్రీ చేసుకుంటే చాలా మెత్తగా ఉంటుందండి. పీసులు మెత్తగా ఉండి సాఫ్ట్గా ఉంటాయి. బాగా కలుపుకుని ఈ చికెన్ ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచుకోవాలండి. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి మనం చికెన్ కర్రీ చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగాక ఇంచి కంటే కొంచెం ఎక్కువ దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, స్టార్ ఫ్లవర్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకుని లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేస్తానండి. ఇవి కూడా ఇందులో వేసుకుని ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనిద్దామండి. 3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఉల్లిపాయలు. ఒకసారి కలుపుకుని ఇందులోకి 10 జీడిపప్పులు, 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేశానండి. అవి వేసుకుని 4 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుని టమాటా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటా కూడా 3 నిమిషాలకి మగ్గిందండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ చేసి కర్రీలో యూజ్ చేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్ కర్రీ టేస్ట్ వస్తుంది మనకి. ఈ మిక్సీ జార్లో చల్లారిన ఈ ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. వేరే పాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే బటర్ ఉంటే మీ దగ్గర బటర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. నేనైతే నెయ్యి వేస్తున్నాను, నా దగ్గర బటర్ అవైలబుల్గా లేదు. నెయ్యి కూడా వేసుకుని బాగా మరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాజీరా, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి మిక్సీ పట్టిన టమాటా, ఉల్లిపాయ, మసాలా పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. 4 నిమిషాలకి ఈ విధంగా ఈ పేస్ట్ ఫ్రై అయ్యిందండి. ఇందులోకి ఫ్రిడ్జ్లో ఉంచి గంట సేపు మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసుకుందాం. వాటర్ ఊరి
ఈ చికెన్ మగ్గే వరకు ఇందులో కలుపుకుందామండి. కిందకి పైకి కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్, మసాలా పేస్ట్ చికెన్ పీసులకు పట్టేలాగా. బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ముందు 1/2 టీ స్పూన్ వేసాను. 2 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన కారం అండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అలాగే హోమ్ మేడ్ మసాలా పౌడర్ గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుని కిందకి పైకి కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలాగా బాగా కలుపుకుని మూత పెడదాం. మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చానండి. ఉప్పు కారం మసాలాలు చికెన్ పట్టేలాగా ఒకసారి కర్రీని బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకుందాం. ఇందులోకి నేను 1 కప్పు వాటర్ వేస్తున్నాను. ముందు 1/2 కంటే కొంచెం ఎక్కువ వేసాను. మిగిలిన వాటర్ కూడా వేసేస్తున్నానండి. 1 కప్పు వాటర్ పట్టింది ఇందులోకి. ఇదంతా కూడా బాగా కలుపుకొని చికెన్ ఉడకనిద్దామండి. 7 నిమిషాలకండి చికెన్ ఈ విధంగా ఉడికింది, దగ్గర పడింది కర్రీ. ఇందులోకి 1 టీ స్పూన్ కస్తూరి మేథి, 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. నేను పాల మీద మేగడ్ని మిక్సీలో వేసి చేశాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి. ఇదంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని చూడండి చికెన్ పీస్ ఎంత మెత్తగా మనకి ఉడికిందో. ఇదంతా దగ్గర పడేలాగా 2-3 నిమిషాలు ఉడకనిస్తున్నానండి. ఇదిగోండి గ్రేవీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గ్రేవీ ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి ఈ కర్రీని. నేను చెప్పినటువంటి ప్రాసెస్లో మీరు చేయండి. ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ చికెన్ కర్రీని మీరు చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.